నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో 18 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కేటాయింపులు జరిపినట్లు జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ పర్యవేక్షకులు తెలిపారు. 10 శెట్టి బలిజ, 5 గౌడ, 2 గౌడ్, 1 శ్రీశైన కులాల వారికి కేటాయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా పై కులాల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2 లక్షల రూపాయల ధరావత్తుగా ఏ కులానికి షాపు కేటాయిస్తే ఆ కులానికి చెందిన వారే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 7న జిల్లా కలెక్టర్ డ్రా తీస్తారని అన్నారు. శెట్టి బలిజలకు ఆకివీడు, భీమవరం, నర్సాపురం రూరల్, మొగల్తూరు, ఆచంట, పోడూరు, తణుకు, పెనుగొండ, తణుకు రూరల్ కేటాయించారు. గౌడ కులస్తులకు వీరవస్త్రం, తాడేపల్లిగూడెం రూరల్, ఇరగవరం, పెనుమంట్ర కేటాయించారు. గౌడ్ కులస్తులకు ఆకివీడు రూరల్, గణపవరం కేటాయించారు. శ్రీశైన కులస్తులకు అత్తిని కేటాయించారు. తణుకు డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకు డిపో రాష్ట్రంలోనే కార్గో డెలివరీలు చేయడంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, కార్గో డిఎంఈ షేక్ లాల్ను మర్యాదపూర్వకంగా శాల్వాతో సత్కరించి సన్మానం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమణమూర్తి, చార్ట్ బుకింగ్ ఏడీసీ రామకృష్ణ, జనరల్ ప్రచార కార్యదర్శి వెంకట్రావు, ఎన్ఎంయుఏ జిల్లా అధ్యక్షులు ఎంబి రత్నం, డిపో అధ్యక్షులు సరిదే యేసుబాబు, డిపో కార్యదర్శి బివిఎన్ సుబ్బారావు, గ్యారేజ్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ వృత్తిలో సీనియర్స్తో పాటు యువత ఉపాధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కేతా విజయ్ కుమార్ బల్లనాని అన్నారు. తణుకు పట్టణ ఎలక్ట్రికల్ లైసెన్స్ కాంట్రాక్టర్ అండ్ అప్రెంటిస్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఎలక్ట్రీషియన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్ వృత్తి పరంగా అందరికీ వెలుగులు అందిస్తున్న ఎలక్ట్రీషియన్లకు మాత్రం ప్రభుత్వాలు చీకట్లే మిగుస్తున్నాయని విమర్శించారు. ఒకరిపై ఆధారపడకుండా యువత ఎలక్ట్రీషియన్ వృత్తిలో ఉపాధి పొందుతున్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. జనవరి 27వ తేదీని అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రీషియన్ డేగా నిర్వహించుకుంటున్నామని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదాల్లో గాయపడుతున్న వారికి కార్మిక శాఖ నుంచి ఎటువంటి లబ్ధి చేకూరడం లేదని, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కార్మిక శాఖ పరంగా ఎటువంటి సహాయం కార్మికులకు అందలేదని స్పష్టం చేశారు. తణుకు భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో సమావేశాన్ని నిర్వహించి పట్టణ వీధుల్లో ర్యాలీ జరిపారు. కార్యక్రమ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముదిగిన సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఉన్నమట్ల రామారావు, డి శ్రీనివాసరెడ్డి, సహాయ కార్యదర్శి కె పోతురాజు, కోశాధికారి ఉన్నమట్ల జాన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తణుకు శ్రీశ్రీ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బాలోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు కేంద్ర ప్రధాన కార్యదర్శి పి దక్షిణమూర్తి తెలిపారు. తణుకు పరిసర ప్రాంతాల నుండి 50కి పైగా పాఠశాలకు చెందిన 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులు 45 రకాల విద్యా సాంస్కృతిక అంశాల్లో ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. 40 మంది న్యాయనేతలు, 40 మంది కోఆర్డినేటర్లు, 40 మంది ఆర్గనైజర్లు సేవలు అందించినట్లు తెలిపారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మండల స్థాయిలో నిర్వహించినట్లు ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. రేలంగికి చెందిన బొడ్డు సుబ్రహ్మణ్యం తదితరులు 5-6 వార్డుల్లో డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తహసీల్దార్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుమంటలో భూపతిరాజు శ్రీనివాసరాజు సాగీత దంపతులచే నిర్మించిన బ్రహ్మర్షి పితామహ ధ్యాన మందిరం వద్ద తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన సీనియర్ పిడిబిడి మాస్టర్ ఎం శ్రీనివాసరావు, విజయలక్ష్మి పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ జ్ఞాన సాధన ద్వారా మనలోనే భగవంతుడు ఉండడని, మనల్ని మనం తెలుసుకుంటే ప్రపంచమంతా అర్థమవుతుందని అన్నారు. భగవద్గీత అంటే జీవనగీత అని, మన శరీరంలో ఉండి నడిపించేవాడే క్షేత్రరుద్రుడని, అది ఆత్మని తెలిపారు. శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞాన సాధన చేయాలని అన్నారు. ఖతార్ నుంచి వచ్చిన లావణ్య తన ధ్యాన అనుభవాలను తెలిపారు. ఎం శ్రీనివాసరావు దంపతులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పంజా రాంబాబు, మధు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం కోరిమిల్లికి చెందిన ముప్పిడి వీర్రాజు 1,10,150 రూపాయలతో కోరిమిల్లి చెరువు గట్టు దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన విగ్రహాలకు స్లాబ్ వేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా వీర్రాజు తల్లిదండ్రులు ముప్పిడి చిన్నమారియా, చిట్టమ్మ చేతుల మీదుగా ఆ స్లాబ్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గార్పాటి భాస్కర్రావు, యువసేన సెక్రటరీ ముప్పిడి శ్రీను, సంఘ ప్రెసిడెంట్ కంకిపాటి శ్రీను, మాలపూడి రవి, పెనుమక్క రామస్వామి, తుంపిడి మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణం అమలు జరిపి పేదల సొంత ఇంటికలు నెరవేర్చాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనల భీమారావు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఏపీ మహిళా సమాఖ్య తాడేపల్లిగూడెం పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం 31వ వార్డులో ఇళ్ల స్థలాల అర్జీలు పూరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ పేదలు సొంత గృహాలు లేక అద్దె ఇళ్లకు నెలకు 5 నుండి 6,000 రూపాయల అద్దెలు చెల్లించలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామన్న అన్ని సంక్షేమ పథకాల కన్నా ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ ముఖ్యమైనదని అన్నారు. పేదలు అద్దెళ్లలో కాకుండా సొంత ఇళ్లలో ఉండే పరిస్థితి కల్పిస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 నుంచి 6,000 రూపాయల వరకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని భీమారావు కోరారు. సిపిఐ కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె పుష్పకుమారి, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు వడ్డాది మేరీ, ప్రధాన కార్యదర్శి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విశాఖపట్నంలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్ టూరిజం సమ్మిట్ వేదికగా 1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంఓయూలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖపట్నంలో బీచ్ రోడ్లోని నోవోటెల్లో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్ సమ్మిట్కు 150కి పైగా ఇన్వెస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 825 రూమ్ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు 5 ఏళ్లలో రాష్ట్రంలో 50,000 రూమ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజంను అనుకున్న స్థాయిలో డెవలప్ చేయకపోవడం విచారకరమని అన్నారు. పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరమని తెలిపారు. పర్యాటకులు కేవలం టీలు, కాఫీలు తాగేందుకు రారు కాదని పేర్కొన్నారు. కాకరపల్లిలో బి పట్ట, లంక ల్యాండ్ పట్ట భూములకు వారసులకు పట్టాలు పంపిణీ చేయాలని వారసుల ద్వారా ఇచ్చిన వినతి మేరకు సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడితో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గ్రామంలో పర్యటించారు. సంబంధిత అర్జీలో పేర్కొన్న సర్వే నెంబర్ 60, 61 తదితర సర్వే నెంబర్లో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాసు వివరాలు తెలుసుకున్నారు. సంబంధించిన పట్ట భూములు, వారసుల వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని మండల తహసీల్దార్, మండల సర్వే అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, తహసీల్దార్ డి అజిత్ కుమారి, మండల సర్వేయర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యలు జవాబుదారీతనంతో అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. సోమవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన డివిజనల్ స్థాయి పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుండి వచ్చిన 30 అర్జీలను జాయింట్ కలెక్టర్ చినరాముడితో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మండల స్థాయి అధికారులందరూ ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీల పరిష్కారం చేయాల్సి ఉందని అన్నారు. ప్రజా సమస్యలు మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీ షా సాహిత్యం బహుముఖీనత అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రారంభ సమావేశం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ పాండురంగం కరియప్ప స్వాగతం పలికారు. నిడమతి వసుంధరాదేవి ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్రార్థనతో ప్రారంభమైన కార్యక్రమానికి శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకర్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆచార్య విస్తాలి శంకర్రావు మాట్లాడుతూ ఉమర్ అలీ షా సాహిత్యంపై సదస్సు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని, ఉమర్ అలీ షా అనే పేరులోనే దివ్యత్వం ఉన్నట్లు భవ్యమైన జన్మగల సర్వోత్తమరుడు, మహాజ్ఞాని, సూఫీ వేదాంతవేత్త, తెలుగు సాహితీవేత్త, సంఘ సంస్కర్త, గాంధికవాది, మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అద్భుత సాహిత్య సంపదను సృష్టించిన అక్షర బ్రహ్మ, ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ సామాజిక రుగ్మతల మీద కళాన్ని జుడిపించారని అన్నారు. నాకు ముత్తాత గారు అవుతారు. వారి రచనలు చేసిన తెలుగు సాహిత్యం సుమారు 50 గ్రంథాలు ఉన్నప్పటికీ మనకు లభించేవి కేవలం 20 మాత్రమే. అయినప్పటికీ అవి చాలా విశిష్ట గ్రంథములుగా తెలుగులో వెలుగు చూపుతూ ఉన్నటువంటి గ్రంథాలు. వారు నేను పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి
6వ పీఠాధిపతిగా 1928 సంవత్సరం నుండి 1945 సంవత్సరం వరకు కొనసాగినటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక 6వ పీఠాధిపతి వారు. నేను 9వ పీఠాధిపతిగా వారి నామధేయం కలిగి ఉండి పీఠాధిపత్యం వహించిన కాలం నుండి వారి సాహిత్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు రాసిన గ్రంథాలను ఉమర్ అలీషా గ్రంథ మండలి ద్వారా పునరుద్ధరణ గావిస్తూ వారు రాసిన కీర్తనలు, పాటలు, గేయాలు, పద్యాలు మొట్టమొదట ఇదే మద్రాసు నగరంలో 25 సంవత్సరాల క్రితం కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండి మండలి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఆ కీర్తనను, గేయాలను, పాటలను సంగీతం సమకూర్చి అది ప్రజానీకానికి అందజేయడం జరిగింది. ఆ విధంగా ఈ మద్రాసు నగరం ఆనాటి కాలంలో సంగీత విద్వాంసులు ఏడుగు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ కూర్పు జరిగింది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. భీముడోల మండలం పూలశివారు ఎంఎంపురంలో జిల్లా పశుకనాభివృద్ధి సంస్థ సహకారంతో లేగదూడల అందాల ప్రదర్శన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరంలో గేదె ఆవులకు డాక్టర్ మున్నంగి హరికృష్ణ చికిత్స అందించారు. కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సిఇఓ జేసురత్నం, పశుసంవర్ధక శాఖ భీముడోలు ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్, సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్ పాల్గొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న 54 దూడల్లో విజేతలను ప్రకటించి బెస్ట్ ఆఫ్ 3 మిగిలిన దూడల యజమానులకు బహుమతులు అందజేశారు. హాజరైన పాడి రైతులకు ఉచితంగా పశువుల బలవర్ధక కాల్షియం సిరప్లు అందజేశారు. ఈ పోటీల్లో పుంగనూరావు గ్రామస్తులు ఆకట్టుకుంది. కార్యక్రమంలో డాక్టర్ మున్నంగి హరికృష్ణ, పెద్దిరెడ్డి వెంకన్న, వడ్డీ సత్తులు, సురేష్ గోపాల్, గోపాలమిత్ర, ఏహెచ్ఎంలు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.